తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నూతనంగా ఎన్నికైన పెంటపాడు మండల నీటి సంఘాల అధ్యక్ష ఉపాధ్యక్షులు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కుమారుడు రాజేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ మేరకు ఆయన నివాసం వద్ద కలిసిన నూతన అధ్యక్ష ఉపాధ్యక్షులు బండారు వెంకట్రావు, మద్దాల ఉమా మహేశ్వరరావులకు అభినందనలు తెలిపి రైతులకు ఉత్తమ సేవలందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కిలపర్తి వెంకట్రావు, పుల్లా బాబీ, దత్తు ప్రసాద్, కసిరెడ్డి మధులత, నీలపాల దినేష్ తదితరులు పాల్గొన్నారు. పార్టీలకు అతీతంగా మనకి జనసేన, తెలుగుదేశం లేకపోతే బీజేపీ అని లేకుండా అందరినీ కలుపుకుని డెవలప్మెంట్లో ఎవరు బెటర్గా ఉంటారనే దాని మీద ఆయన ఏ ఊరికి ఆ ఊరు మీకు మీరు డిసైడ్ అయ్యి డెవలప్మెంట్ విషయంలో మాత్రం మీరు ముందుకు తీసుకెళ్ళాలని చెప్పి ఇవ్వటం, అలాగే మా నాయకులు పుల్లబాబీ గారు కానీ లేకపోతే మన కిలపర్తి వెంకట్రావు గారు, రాసిన గారు వీళ్ళందరూ పెద్దలుగా వ్యవహరిస్తూ ఈ మెంబర్స్ అందరిని ఎన్నుకోవటం, అక్కడక్కడ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక తాటిపైకి తీసుకొచ్చి ఇవాళ వీళ్ళందరినీ సెలెక్ట్ చేసి రేపు డెవలప్మెంట్లో ముందుకు తీసుకెళ్లే విధంగా వీళ్ళందరినీ ఎన్నిక అయ్యేలాగా చేసినందుకు వారికి కూడా నా స్ఫూర్తిగా నేను వారందరికీ కూడా నేను నా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే రానున్న రోజుల్లో మీకు ఎమ్మెల్యే గారి నుంచి ఎటువంటి ఇది సహాయం కావాలన్నా ఎటువంటి డెవలప్మెంట్ విషయంలో మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటారు. ఇలాగే మనకి ఇంకా చాలా ఉన్నాయి, బాడీస్ని క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకా రేపు సొసైటీగా వస్తాయి. వాటిలో కూడా మీరు అందరూ ఇలాగే కలిసి అక్కడక్కడ ఏదైనా చిన్న చిన్న ఉన్నా కూడా మీరు అందరూ చదువుకుని ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ 5 ఏళ్ళు మన పేరు మన మార్కునేసే ఉద్దేశంగా మాత్రమే మన రాజకీయం చేద్దామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, ఎవరైతే విన్ అయిన వాళ్ళకి విన్ చేయడానికి మీరు అందరూ సహకరించినందుకు నాయకులకి అలాగే అక్కడ ఉన్న నీటి సంఘాలు అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. నెల్లూరులో జిల్లా దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కార్యాలయం భవనం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఫరూక్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వం పాలనా సౌలభ్యం కోసం కృషి చేస్తుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వచ్చాక రాష్ట్రంలో ఆధ్యాత్మికత రావాలి, దైవం యొక్క ప్రాధాన్యతని గుర్తించాలి, ప్రతి ఒక్కరూ కూడా ఎవరు ఏ మతానికి వ్యతిరేకులు కాదు, కానీ ఈ రాష్ట్రంలో ఆలయాల పట్ల గతంలో జరిగినటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఆగమ పండితుల యొక్క శాస్త్రాల ప్రకారం ఆధ్యాత్మికతను పెంచడం కోసం అనేక కార్యక్రమాలని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో తీసుకోవడం జరిగింది. అందులో భాగం ఈరోజు నెల్లూరులో ఉన్నటువంటి ఈ యొక్క అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయ భవనం 85 లక్షల రూపాయలతో దీన్ని పూర్తి చేసి ఈరోజు గౌరవనీయులైనటువంటి ఇన్ఛార్జి మంత్రివర్యులు ఫారూక్ గారు, మన జిల్లా మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు, శాసనసభ్యులు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు, ఇతర అధికారులతో కలిసి భవనాన్ని వాళ్ళు ప్రారంభించాం. కమిషనర్ గారు కానీ గౌరవ మంత్రివర్యులైనటువంటి నారాయణ గారు అన్నీ చూశాక తొలి అంతస్తుకు కూడా మంజూరు చేసి కడితే బాగుంటుందనేటువంటి సూచనలు ఇవ్వడంతో మొదటి అంతస్తు నిర్మాణానికి ఎంత నిధులు అవసరమవుతాయో అన్ని నిధులు మంజూరు చేయడానికి కూడా ఇవాళ దేవాదాయ శాఖ అనుమతిని ఇస్తూ ఉంది అని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తాను. ప్రధానంగా ఈరోజు సనాతన ధర్మం
సనాతన ధర్మం అనేటువంటి దానిలో దైవభక్తి, ఆధ్యాత్మికత, దైవం పట్ల భక్తి విశ్వాసాలు, సమాజం పట్ల గౌరవ భావం అనేటువంటి వీటన్నిటినీ కలిపే సనాతన ధర్మం కింద తీసుకురావడం జరిగింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ అల్లాడ స్వామినాయుడు ప్రమాణ స్వీకారంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, జిల్లా శాసనసభ్యులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ నిశాంతి అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా అల్లాడ స్వామినాయుడుతో ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు తప్పక గుర్తింపు లభిస్తుందని, పదవి ఇచ్చే వరకు కార్యకర్తలు ఓపికతో ఉండాలన్నారు. కోనసీమ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఉండాలని, ఇందుకు ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ కోనసీమ జిల్లాలో అర్బన్ ప్రాంతాలనే కాకుండా గ్రామాలను కూడా అభివృద్ధి చేసేలా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ స్వామినాయుడు కృషి చేయాలని కోరారు. ఈ సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, జిల్లా ఎమ్మెల్యేలు, టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పాల్గొన్నారు. అల్లాడ స్వామినాయుడు అని నేను భారత రాజ్యాంగాన్ని విశ్వాసంతో మరియు శ్రద్ధతో పాటిస్తాను. అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నా బాధ్యతలు నిబద్ధతతోనూ, న్యాయబద్ధంగాను, పారదర్శకంగాను మరియు ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తాను. నా విధులను నిర్వర్తించేటప్పుడు వ్యక్తిగత స్వార్థాలను దూరంగా ఉంచి సమాజానికి నా సహాయాలను అందించేస్తానని ప్రమాణం చేస్తున్నాను. పనిచేసి ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన తర్వాత 3 పార్టీలు కలిసి సమన్వయంతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎక్కడ ఎటువంటి అరమరికలు లేకుండా సమర్థవంతంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి విషయం కూడా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. అందులో భాగంగా నామినేటెడ్ పోస్టులు కూడా ఎవరైతే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అగ్రనాయకత్వం కలిసి రాష్ట్రం మొత్తం మీద ఒక ఫార్ములాని పెట్టుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా నామినేట్ పోస్టులు కూడా భర్తీ చేస్తున్న విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగని చెప్పి కష్టపడ్డ వాళ్ళందరికీ పదవులు రావాలంటే కష్టం. స్వామినాయుడు గారు 1988లో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పటి నుంచి వారి తండ్రి గారు కానీ, ఆయన కానీ మెట్ల సత్యనారాయణ గారితో రాజకీయం ప్రారంభించి 42 సంవత్సరాలు ఏ విధంగా పనిచేసాడో పార్టీకి నేను చెప్పవలసిన అవసరం లేదు. మీ అందరూ కూడా చూసినటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పెద్దల సహకారంతో అందరినీ కలుపుకొని శభాష్ సోదరునాయుడు గారి ఆధ్వర్యంలో అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చాలా ఉన్నాయి రాష్ట్రంలో, కానీ అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ బాగా అభివృద్ధి జరిగిందని 10 మంది మెచ్చుకునే విధంగా నువ్వు పనిచేసి మంచి పేరు తెచ్చుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నా తరఫున, పార్టీ తరఫున, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తరఫున, యువ నాయకుడు లోకేష్ బాబు తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తెలంగాణ శాసన మండలి సమావేశాలు చర్చలతో వేడివేడిగా సాగుతున్నాయి. శాసన మండలికి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నల్లరంగు దుస్తులు ధరించి వెళ్లారు. లగచర్ల రైతులకు సంఘీభావంగా శాసన మండలికి నల్లరంగు దుస్తులతో వెళ్లి నిరసన తెలిపారు. రైతులకు న్యాయం జరిగే వరకు తాము పోరాటం చేస్తామని తెలిపారు. ప్రభుత్వం లగచర్ల ఘటనపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించేలా రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి. భూముల రీసర్వేపై ప్రాంతీయ రెవెన్యూ కాన్ఫరెన్స్ ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి అనగాని సత్యప్రసాద్. వాడపల్లి వెంకటేశ్వర స్వామి సన్నిధిలో టీడీపీ నేత యనమల ఆలయ అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకోవాలంటూ సూచన.
వేడివేడిగా తెలంగాణ శాసన మండలి సమావేశాలు లగచర్ల రైతులకు న్యాయం చేయాలంటూ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.